Hello my dear friends, welcome back to Victoria's #1 super recipes and super health tips and trips. ఈ రోజు మేము ఎక్కడ ఉన్నామో మీకు తెలిసిపోయే ఉంటుంది. చూస్తున్నారు కదా, పెద్ద బ్రిడ్జ్. దట్ ఈస్ ద మోస్ట్ ఫేవరబుల్ కేబుల్ బ్రిడ్జ్ ఇన్ హైదరాబాద్. అందమైన ఈ కేబుల్ బ్రిడ్జ్ని చూడండి, ఎంత బాగుందో కదా. దీని మీద ఫ్లాగ్ కూడా ఉందండి. ఫ్లాగ్ అంటే పైన ఎగరడం లేదు, బట్ ఎల్సిడి రూపంలో ఏదైతే ఆ కేబుల్ బ్రిడ్జ్ షేప్ ఉంది కదా, అందులో భలే ఉందండి ఫ్లాగ్ సింబల్. సో మేము చాలా ఎంజాయ్ చేసాం. సో వీఆర్ హెడింగ్ టువర్డ్స్ కేబుల్ బ్రిడ్జ్ లేక్ వ్యూ అనమాట. సో ఇది చెరువు, దుర్గం చెరువు అనొచ్చు, బట్ ఆ కేబుల్ బ్రిడ్జ్ కింద నుంచి వెళ్ళాలి వాటర్లో అంటే దిస్ ఈజ్ ద రూట్. ఇదిగోండి దుర్గం చెరువు లేక్ పాయింట్ అనమాట. ఇది 10 రూపీస్ మాత్రమే ఎంట్రీ ఫీ, బట్ బోట్కి మాత్రం 400, 200 అట్లా స్పీడ్ బోట్ లేదా 4 మెంబర్స్ కలిసి వెళ్తున్న బోట్ అలా ఉంటుంది. సో అదిగో మేము ఎంట్రీ అయిపోయాము. 10 రూపీస్ పే చేసి పర్ హెడ్, చిన్నపిల్లలకి ఫ్రీ. అండ్ అదిగో నేను ఆరెంజ్ కలర్ కూడా చూపించాను కదా. సో బిహైండ్ ద వాల్స్ మీరు ఒక పెద్ద క్యూ కట్టాల్సి ఉంటుంది సాటర్డే సండేస్ వెళ్తే. మరి వీక్ డేస్లో ఎలా ఉంటుందో నాకు తెలీదు, బట్ వీ ఆల్ కజిన్స్ వెంట్ టుగెదర్. ఇట్ వాస్ రియల్లీ టూ గుడ్. సో ఏ బోట్ ఎంత అనేది నేను మీకు రేట్స్ చెప్పేస్తాను ఇక్కడ. సో ఒక్క పర్సన్ అయినా 4 పర్సన్స్ అయినా స్పీడ్ బోట్ అనేది 400 రూపీస్. అండ్ పెడల్ బోట్ మీరే తొక్కుకుంటూ వెళ్ళాలంటే 2 or 4 మెంబర్స్కి 200 రూపీస్. అండ్ డీలక్స్ అండ్ బిగ్ బోట్ ఒకటి ఉంటుంది, అలా గుంపులో గోవిందలా తీసుకెళ్తుంది. అది మాత్రం పర్ అడల్ట్ 50 రూపీస్ అండ్ పర్ చైల్డ్ 30 రూపీస్. సో మీ చాయిస్ అండి, మీకు ఎందులో వెళ్ళాలి అనుకుంటే అందులో. మా దగ్గర పెద్దవాళ్ళు ఉన్నారు కాబట్టి, కొంచెం ఫస్ట్ టైం ఎక్కే వాళ్ళు ఉన్నారు కాబట్టి మేము ఏమనుకున్నామంటే లెట్స్ గో ఫర్ బిగ్ బోట్ అనుకున్నాము. సో దట్ వి ఆల్ యాజ్ అ ఫ్యామిలీ ఒక బోట్లో ఉండొచ్చు, ఎంజాయ్ చేయొచ్చు ద వ్యూని అనుకున్నాము. సో హైదరాబాద్ ఇంత బ్యూటిఫుల్గా ఉంటుంది, ఆ లైటింగ్స్ కానీ ఆ బిల్డింగ్స్ కానీ దుబాయ్ లాగానే అనిపించిందండి నాకైతే. చాలా డెవలప్ అయిపోయింది మన హైదరాబాద్ గత 5 years నుంచి చూసుకుంటే. సో ఆ లేక్ ఏదైతే దుర్గం చెరువు పాయింట్ ఉందో, లేక్ పాయింట్, అది అందంగా ఉందండి. అక్కడ నుంచి చూస్తే మెస్మరైజింగ్గా ఉంది, చాలా బాగుంది. హైదరాబాద్ ఇంత బ్యూటిఫుల్గా ఉందా అని అనిపించింది చాలా రోజుల తర్వాత. సో రెగ్యులర్గా ఐకియా రూట్లో వెళ్తే అబ్బా ఎంత బాగుంది అని అనుకుంటాం, కానీ ఈ లేక్ నుంచి, ఈ వ్యూ నుంచి చూస్తే మాత్రం బిల్డింగ్స్ అదిరిపోయాయి. ఎందుకో చూసారు కదండి. మరి రిపబ్లిక్ సందర్భంగా అనుకుంటా, రిపబ్లిక్ డే సందర్భంగానో మరి ఎప్పుడు ఉంటుందో తెలియదు, కానీ అక్కడ ఫ్లాగ్ ఉంది చూసారా, దాంట్లో బాగుంది, ఎల్సిడి లైట్స్తో మెరిసిపోతుంది. అండ్ వి కజిన్స్ విత్ సన్నీ స్మార్టీ బ్యూటీ యొక్క వి కేమ్ హియర్ అండ్ వి ఎంజాయ్డ్. అదిగోండి పెడల్ బోట్స్, స్పీడ్ బోట్స్ వెళ్తున్నాయి. స్పీడ్ బోట్స్ చాలా థ్రిల్లింగ్గా ఉన్నాయి. ఇన్ కేస్ ఇఫ్ కజిన్స్ గోస్ అలాన్ యూ కెన్ గో అండ్ ఆప్ట్ ఫర్ ఇట్. అదర్వైజ్ ఇదిగో ఇలాంటి బిగ్ బోట్స్ ఫ్యామిలీకి బాగుంటాయి. సో ఇదండి, చూస్తున్నారు కదా దుర్గం చెరువు లుక్ అండ్ వ్యూ. సో చాలా బాగుంది. ఫౌంటైన్ కూడా మధ్యలో ఉంది, లైటింగ్స్ ఉన్నాయి. అండ్ యూ కెన్ రియల్లీ ఎంజాయ్ యాజ్ అ ఫ్యామిలీ. ఎవరి ఫోజులు వాళ్ళు కొట్టుకున్నారు, ఎవరి బాధలలో వాళ్ళు కూర్చున్నారు. ఒంటరిగా వచ్చిన వాళ్ళు లోన్లీగా ఎంజాయ్ చేస్తున్నారు, గ్రూప్గా వచ్చిన వాళ్ళు అందరూ ఫ్యామిలీగా ఎంజాయ్ చేస్తున్నారు. అదిగో ఎవరి మూలకి వాళ్ళు సెటిల్ అయిపోయారు, ఎవరి పిల్లల్ని వాళ్ళు ఎత్తుకొని కూర్చున్నారు. సో అలా ఉందన్నమాట. అందరు ఎంజాయ్ చేసాము. మా ఫియోనాకి మాత్రం రన్నింగ్ చేయాలని ఉండే బోట్ మీద, కానీ పట్టుకున్నాం కాబట్టి అలా కూర్చొని చూస్తుంది. బోట్ దిగగానే పరిగెత్తింది, మళ్ళీ ఎప్పుడు ఛాన్స్ దొరుకుతుందా అని. కానీ కేబుల్ బ్రిడ్జ్ మాత్రం అదిరిపోయిందండి. దాని కింద నుంచి వెళ్తుంటే మేము కూడా అదిరిపోయాము, చాలా బాగుంది. సో మీరు కూడా టైంపాస్ అవ్వట్లేదు, ఇంట్లో కూర్చొని బోర్ అవుతుంది, అలా బోట్లో వెళ్ళాలి అనుకుంటే కేరళ వరకు వెళ్ళాల్సిన అవసరం లేదండి. మన దగ్గరే ఉంది దుర్గం చెరువు. లేదు పచ్చదనంతో పాటు కేరళకి వెళ్ళి లేదా ఇంకా డిఫరెంట్ ప్లేసెస్లో తిరగాలి అనుకుంటే యూ ఆర్ ఆల్వేస్ వెల్కమ్. సో అలా అనమాట. సో ఏంటి కేరళకి దీనికి కనెక్షన్ అనుకుంటున్నారు, అదంతే అండి. మాట్లాడడానికి ఏం దొరకకపోతే ఇలాగే మాట్లాడతాము. చూసేవాళ్ళు చూస్తారు, నవ్వే వాళ్ళు నవ్వుతారు, ఏడ్చేవాళ్ళు ఏడ్స్తారు, పట్టించుకోకండి. సో ఇదండి కేబుల్ బ్రిడ్జ్ వ్యవహారం. సో ఇదండి కేబుల్ బ్రిడ్జ్ స్టోరీ. సో చూసేసారు కదా, మీకు సాటర్డే సండేస్ హ్యాంగ్ అవుట్ అవ్వడానికి ప్లేస్ కావాలనుకుంటే గో అహెడ్ టు దుర్గం చెరువు. అప్పట్లాగా లేదు, డ్రైనేజ్ వాసన అలాంటిది ఏం లేదు. ఇట్ ఈస్ టూ గుడ్, ఇట్ ఈస్ స్మెల్లింగ్ గుడ్ అండ్ ఇట్ ఈస్ నైస్. సో మీకు డౌట్ ఉండొచ్చు, ఏం వెళ్తాం దుర్గం చెరువుకి అనుకోవచ్చు. కాదండి, చాలా డెవలప్ అయింది అండ్ దేర్ ఆర్ లాట్ ఆఫ్ థింగ్స్ దట్ ఆర్ బిన్ టేకెన్ కేర్. సో ఐ థింక్
జాగ్రత్తగా హ్యాపీగా వెళ్ళండి. అండ్ ఎక్కేటప్పుడు బోట్ దిగేటప్పుడు జాగ్రత్తగా వెళ్ళండి. ఇది బోట్ దొరికింది కదా అని పరుగెత్తుకుంటూ వెళ్ళకండి, చిన్నపిల్లలకి ఎస్పెషల్లీ. సో అండ్ యంగ్స్టర్స్కి జాగ్రత్తగా ఎక్కండి, జాగ్రత్తగా దిగండి. ఎస్పెషల్లీ మీ ఫోన్స్ని జాగ్రత్తగా కాపాడుకోండి. దొరికింది ఛాన్స్ అనేసి సెల్ఫీ స్టిక్కులు వేసుకొని అటు ఇటు వాటర్లో పెట్టి తీసుకోకండి, మీ సెల్ ఫోన్కి గండం ఉండొచ్చు. సో బీ కేర్ఫుల్. హ్యాపీగా వెళ్ళి ఎంజాయ్ చేయండి. నైట్ వ్యూ బాగుంది. కొంచెం ఎర్లీగా వెళ్తే 4 o'clockకి డే వ్యూ కవర్ చేసుకోవచ్చు అండ్ నైట్ వ్యూ కూడా కవర్ చేసుకోవచ్చు. బట్ నైట్ వ్యూ వాజ్ టూ లవ్లీ. అండ్ యా, మేమందరం ఎంజాయ్ చేసాం. ఆ తర్వాత ఐకియాకి కూడా వెళ్ళాము డిన్నర్ చేద్దామని. మా ఫేవరెట్ హ్యాంగింగ్ స్పాట్ అనమాట అది ఫర్ ఫుడ్. సో వీ రియల్లీ ఎంజాయ్ దాట్. అదండి, మేమందరం ఎంజాయ్ చేసాము. మీరు కూడా ఎంజాయ్ చేయండి. ఫ్యామిలీగా వెళ్ళి లేదా కపుల్స్గా వెళ్ళి లేకపోతే ఇంకా ఎలా వెళ్ళాలనుకుంటున్నారో అలా వెళ్ళండి. హ్యాపీగా ఎంజాయ్ చేయండి. ఓకేనా? మరి టేక్ కేర్, సీ యూ, బాయ్. మా మమ్మీ చూసారా తగ్గేదేలే అన్నట్టుగా ఎలా ఉందో కళ్ళద్దాలు పెట్టుకొని. అలా మీరు కూడా హ్యాపీగా రెడీ అవ్వండి, వెళ్ళండి, ఎంజాయ్ చేయండి. తగ్గేదేలే అని మీరు కూడా అనిపించుకోండి. ఓకేనా? టేక్ కేర్ మరి, బాయ్, సీ యూ, లవ్ యూ ఆల్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అప్పటి వరకు నెక్స్ట్ ఇంకొక రివ్యూతో మీ ముందుకు వచ్చేస్తాను, ఇంకొక ప్లేస్ రివ్యూతో. సో దుర్గం చెరువుకి నేను అవుట్ ఆఫ్ 5 ఐల్ గివ్ 4.8. ఆ 0.2 ఎందుకు తీసేసావు అని అంటే ఓన్లీ బోటింగ్ ఉంది అండ్ కొంచెం అడ్రస్ డిఫరెంట్ ఉంది. సాడిజం అనుకుంటున్నారు కదా? ఓకే, అవుట్ ఆఫ్ 5 ఇచ్చేస్తాను. బికాస్ నథింగ్ ఈజ్ దేర్ టు కంప్లైన్ ఆన్ ఇట్, ఎవ్రీథింగ్ ఈజ్ పర్ఫెక్ట్. సో యూ కెన్ ఎంజాయ్. ఓకేనా? లవ్లీ టైమ్. సో కాకపోతే ఒకటే రౌండ్ కొడతాడు. 50 rupees ఈజ్ ఫెయిర్ ఎనఫ్ అనమాట పర్ పర్సన్. సో ఎంజాయ్ చేయండి. టేక్ కేర్, బాయ్, సీ యూ, లవ్ యూ ఆల్, బాయ్. ఎక్కువ మాట్లాడకుండా మ్యూజిక్ ప్లే చేస్తాను. బాయ్. బై ద వే, టైమింగ్స్ ఏంటో తెలుసా అండి? మీరు లేట్గా వెళ్ళి అయ్యో తూచ్ డోర్ క్లోజ్ అయిపోయింది అనకండి. సో ఎలాగో అన్నీ కవర్ చేశాను కదా, టైమింగ్స్ కూడా కవర్ చేసేస్తాను. సో ఎర్లీ మార్నింగ్ 5 o'clock నుంచి మార్నింగ్ 9 o'clock వరకు ఉంటుంది. అది ఒక నూన్ అనమాట. అండ్ ఈవినింగ్ మళ్ళీ అగైన్ 4 o'clockకి స్టార్ట్ అవుతుంది అండ్ 9 o'clockకి ఎండ్ అయిపోతుంది. సో 9 తర్వాత వెళ్ళినా లేదా 4కి ముందే వెళ్ళినా కానీ మీరు అక్కడ బోటింగ్ చేయలేరు. సో పార్క్ కూడా ఉంది అటు పక్కకే నడవడానికి. సో దుర్గం చెరువు పార్కే అది. అండ్ బోటింగ్ కాదు, నేను పార్క్లోకి వెళ్తానంటే కూడా వెళ్ళొచ్చు. బట్ సో టైమింగ్స్ ఆర్ దీస్. సో మరి ఎర్లీ మార్నింగ్ వెళ్ళాలనుకుంటే, ప్రశాంతంగా హాయిగా బోటింగ్ చేయాలనుకుంటే ఎర్లీ మార్నింగ్ కూడా వెళ్ళొచ్చు. బట్ 5 o'clock ఓపెన్ అవుతుంది, 5 AM to 9 AM. ఓకేనా? అండ్ దెన్ అగైన్ 4 PM to 9 PM. సో అకార్డింగ్లీ ప్లాన్ చేసుకొని వెళ్ళండి. టేక్ కేర్ మరి, బాయ్.